హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్ చంద్ర. ఈరోజు వీడియో ఏంటంటే ప్రశ్న జోసెఫ్ రావణ్. ఈయన ఒక ఈయన చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయాడు. టాక్ ఆఫ్ ద మీడియా అయిపోయాడు అనమాట. సో ఎందుకు అంటే ఆ మీటింగ్ పెట్టాడు కదా మొన్న 29th క్రిస్టియన్ మీటింగ్, దళిత క్రిస్టియన్ మీటింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రిస్టియన్స్ ఎవ్వరు పవన్ కళ్యాణ్కి కానీ హిందుత్వానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఏళ్లలో వీళ్ళకి ఆ, మనం ఇది వాళ్ళది, సో వాళ్ళకి మనకి పడదు, వ్యతిరేకం అని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు ఇలాంటి మీటింగులు పెట్టి. సో గుర్తుపెట్టుకోండి, మనం స్కూల్ చదువుతున్నప్పుడు, కాలేజ్ చదువుతున్నప్పుడు, లేదా మన ఇంటి పక్కనో ఎదురింట్లోనో మనం బాబాయ్ అని అని ఊర్లో పిలుచుకుంటాం. ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు. సో అలా అని చెప్పి మనం పెళ్ళడం మానేస్తున్నామా, మాట్లాడడం మానేస్తున్నామా, వాళ్ళతో కలిసి తిరగడం మానేస్తున్నామా? మన ఫ్రెండ్స్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు, అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ క్యాస్ట్కి, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. అది గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్స్, పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు. ముస్లిమ్స్ వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే జనసేన పార్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మీరు రీసెంట్గా చూస్తే తెలంగాణలో తెలంగాణలో జనసేన పెట్టిన తర్వాత రీసెంట్గా ముస్లిం లేడీస్ వచ్చారు, ముస్లిం లేడీస్ జాయిన్ అయ్యారు. అలాగే మన తెలుగుదేశం పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆయన గురించి మాట్లాడే అంత ఏజ్ కూడా నాకు లేదు. ఆయన సీఎం అయినప్పుడు నేను పుట్టుండకపోవచ్చు కూడా. అంటే వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ బియాండ్ పొలిటీషియన్స్. వాళ్ళు ఈరోజు మనం ఒక రకంగా ఇక్కడ హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ మనం ఒక ఎంజాయ్ చేస్తాం, మన పేరు అందరికీ తెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్ పలానా ఇది అని చెప్పి, అంటే వాళ్ళే. పవన్ కళ్యాణ్ అంతటి వాడే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన ఎంత ఎంత గ్రేట్ మనం అది తెలుసుకోవాలి. వాళ్ళని ఒక మాట అనే ముందు మన అర్హత ఎంత, మనకంత సీన్ ఉందా, నిజంగా మనం ఏమైనా పీకామా మన జీవితంలో అనేది మనం తెలుసుకొని మనం మాట్లాడాలి. మాట్లాడే ముందు ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. అలాంటి పెద్దవాళ్ళ విషయం మాట్లాడినప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పెద్దవాళ్ళు. అందుకే మోడీ అంతటి వాడే ఇంటికి వచ్చి మరి ఎలా ఉన్నావు అని అడిగి వెళ్ళారు.